సో హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆర్ డే 2 అండ్ మేము ఇప్పుడు ఇదర్ క్యాలెండర్ బీచ్ ఆర్ ఇంకెక్కడికి వెళ్తున్నాం. సో మేము ఈరోజు ఇప్పుడు కాలింగట్ బీచ్, అంజనా బీచ్, బాగా బీచ్ ఇలా అన్ని బీచెస్ కవర్ చేద్దాం. నార్త్లో ఇంకేం అంటే ఎక్స్ట్రా ఏం లేవు కాబట్టి ఒకవేళ వీలైతే మన ఫోర్ట్ కూడా చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో తెలీదు అసలు ఎప్పుడు అంటే ఏమేమి కవర్ చేస్తామని, కానీ ఈ రోజుకైతే నా అవుట్ఫిట్ ఒకటి. సో ఇవి రెండు నా అవుట్ఫిట్స్, అంటే ఇది ఒకటే అవుట్ఫిట్ బట్ టూ టాప్ అండ్ బాటమ్. యాక్చువల్లీ ఇది పొద్దున వేసుకొని ఇప్పేసిన, అందుకే మార్చిపోయింది. సో ఈ షర్ట్ వచ్చేసి సారీ ఈ టీషర్ట్ వచ్చేసి H&M 699 అండ్ ఇది వచ్చేసి Forever 21 సేల్లో తీసుకున్నాం. మొన్న అయిన సేల్లో సౌండ్ వస్తుంది. ఇది వచ్చేసి మొన్న Forever 21 సేల్లో తీసుకున్నా. 299 ఎంతో పడింది. ఆ రోజు కొంచెం టైట్ అయింది కానీ ఇప్పుడు సెట్ అయింది, విచ్ మీన్స్ నేను పక్కన సో వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఆ కవర్ సౌండ్ రాదు తన సంగతి. In the meantime, please subscribe to my YouTube channel Katho Sneham for more videos. Yeah, here is the outfit guys. అంటే ఇంకా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ నైట్స్ ఇదైతే చాలా 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 రీజనబుల్గా అనిపించింది నాకు. జస్ట్ లైక్ 299. ప్యాంట్ అయితే సూపర్ ఉంది. నేను సేల్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. నిన్న ప్యాంట్ కూడా నేను సేమ్ Forever 21 సేల్లోనే తీసుకున్నా 299కి. ఇది కూడా అంతే. సో సేల్ అయితే మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ది అవుట్ఫిట్. ఈరోజుకి ఇంతే. సో రెడీ అయ్యేసి ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ బీచ్కి వెళ్ళాం అనేది మాత్రం చెప్తాం. అండ్ మేము ఉంటున్న హోటల్ వచ్చేసి హోటల్ మెట్రోపోలిస్. సో అది ఇక్కడే పంచం బస్ స్టాండ్కి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. 2,000-3,000 తీసుకున్నారు ఒక రూమ్కి, బట్ రూమ్స్ టోటలీ లైక్ చాలా బాగుంది. సో ఇట్స్ 5 o'clock నౌ. డే 2 5 o'clock. పొద్దున్నుంచి ఏం చేయలేదు. డే 2 అంటే ఏదో పెద్ద చాలా చేస్తాం అనుకోకండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి కార్ వచ్చింది, కార్ కూడా తీసేసుకున్నాం. సో రెడీ అయిపోయి కాలింగట్ బీచ్కి వెళ్తున్నాం. అక్కడ ఒక 2-3 బీచ్లు చూసుకొని అక్కడే సీ సైడ్ డిన్నర్ చేసేసి వచ్చేద్దాం అని అనుకుంటున్నాం. అందరం వైట్ వేసాం, ప్లీజ్ భయపడకండి. మాకు మా హోటల్ నుంచి అంటే పంజిమ్లో ఉన్న మా మెట్రోపాలిస్ నుండి కాండోలింకి 35 to 40 minutes చూపిస్తుంది. కాండోలిం బీచ్కి అయితే వచ్చేసాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడే పెయిడ్ పార్కింగ్ ఉంటే చేసేసాము ఇక్కడ. మేబీ ఇంకా కొంచెం ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలేమో. ఏమన్నా ఫుడ్ తీసుకొని వెళ్తాం. పార్కింగ్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే బీచ్ వస్తుంది. ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ సన్ వెళ్ళిపోయాడు మామ. గైస్ మన పరువు పోయింది గైస్. అంటే నేను సెట్ అయిపోయాడు అనుకున్నాను. ట్రస్ట్ మీ, అసలు ఏప్రిల్ మేలో గోవా ఎందుకు వెళ్ళొద్దంటారో మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫుడ్ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. సో ఏదైనా తాగుదామని ఇట్లా కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ దగ్గర ఆగినాం. ఓ మై గాడ్, ఇట్స్ టూ హాట్. వీఆర్ హియర్. బీచ్కి వచ్చాం మనం. నా ఎందుకే జూడియో చెప్పలేసుకొచ్చుకున్నాను, పోయినా పరగబడదు. బెస్ట్ అడ్వైస్ గైస్ బై ది వే. బీచ్కి వచ్చేటప్పుడు జూడియోలో 200-300 చెప్పాల్సి తీసుకొని రండి గైస్. బీచ్ ఏమో అంత పీస్ఫుల్ లేదు. బేసిక్గా నార్త్ బీచెస్ ఇంతే కదా, కానీ ఎంత పీస్ఫుల్గా లేకపోయినా ఫొటోస్ అయితే మస్తు వచ్చినాయి మాకు సన్సెట్ పాయింట్వి. మీరు చూడండి, నేను వీడియో తీసుకుంటుంటే మధ్యలో వచ్చి సో మేబీ, కానీ జస్ట్ లైక్ ఫొటోస్ కోసం అండ్ అలా కొంచెం లాంగ్లో వెళ్ళి అలా కూర్చోడానికి అయితే రావచ్చు. ఇలా సరదాగా కొంచెం సేపు ఫొటోస్ తీసుకున్నాం. ఏడుకోతున్నావురా? కొంచెం సేపు ఫొటోస్ తీసుకున్నాం. ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది. బేసిక్గా బీచ్లో ఇంకేం చేస్తారో మరి రాగేళ్ళ ఊకొచ్చి తాగుతారు అనుకోండి. ఈరోజు వీళ్ళు తాగట్లేదు. సో ఈరోజు అయితే అలాంటి ప్రోగ్రామ్స్ ఏం లేవు కాబట్టి మేము జస్ట్ ఇంకా ఇలా కొంచెంసేపు కూర్చొని ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతాం. మెయిన్ వైల్ ఇక్కడ ఫొటోస్ ఓకే అంటే మన ఫోన్లో తీసుకునే కొంచెం బాగున్నాయి, బట్ స్టిల్ మెమరీస్ కోసం ఉంటాయి అని చెప్పేసి మేము కొన్ని
ఫొటోస్ చేయించుకున్నాం ముగ్గురం అండ్ ఇంకా నా సింగిల్ ఒకటి కాపీస్ ఇచ్చాడు అంతే. సో కొంచెం అలా రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. క్యాండల్లింగ్ బీచ్లో అయిపోయింది గైస్ మా పని. కొంచెంసేపు అలా కూర్చున్నాం, అలా తిరిగాం, ఇలా స్నాక్స్ కొనుక్కున్నాం, ఇంకా షాపింగ్ అక్కడే చేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం వచ్చే కళింగట్ అండ్ బాగా. సో హీస్ అట్ టూర్ గైడ్ ఫర్ టుడే. కళింగట్ అండ్ బాగా బీచ్ వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని డిన్నర్ చేసేసి we will head to the room for today because we have to wake up early in the morning tomorrow. సో వచ్చాం అనమాట కళింగట్ బీచ్కి. మేము ఏదో బ్యాక్ సైడ్ నుంచి వచ్చినట్టున్నాం. సో బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసేసాం, మరి ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో ఫస్ట్ సీనాలా షాపింగ్ చేసుకోవాలా స్టిల్ డిసైడింగ్, చూద్దాం. బట్ దిస్ ఇస్ సో పీస్ఫుల్ ఫర్ నౌ. You go guys. యాక్చువల్లీ ప్రెజెంట్గా తినడానికి కూడా ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మేము ఏదో ఇది కొంచెం హల్చల్ చేస్తుంది కదా, కొంచెం హడావిడి ఉందని చూస్తానికి వెళ్తున్నాం ఇక్కడ ఏముంటుందో డిన్నర్కి. మేము ఇక్కడే బీచ్లో ఈ షాక్లో తిందాం అనుకున్నాం ఈరోజు, కానీ కొంచెం కాస్ట్లీనే అయింది ఇక్కడ ఫుడ్. కొంచెం మెనూ చూసుకొని ప్రైస్ చూసుకొని ఆర్డర్ చేయండి. ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం లైట్గా షాపింగ్ చేసినాం. నేనైతే ఒక బ్రేస్లెట్ తీసుకున్నా, ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా, జస్ట్ ఏదైనా అవుట్ఫిట్ మీద పనికొస్తాయని. కొంచెం షాపింగ్ అండ్ అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. సో టోటల్గా ఈరోజు ఓన్లీ 2 బీచెసే కవర్ చేసినాం మేము, ఎందుకంటే మార్నింగ్ అంతా టైం వేస్ట్ చేసాం కాబట్టి. బట్ ఇట్స్ ఓకే, నో రిగ్రెట్స్. ఎలాగో బీచెస్ అన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి, ఫోర్స్ నాట్ ఇంట్రెస్టెడ్ టు విజిట్ కాబట్టి వీఆర్ ఫైన్. Yeah, see you again with the next video. Thank you for watching.